హాయ్ అండి, స్టార్ నెక్ని ఏ విధంగా కట్ చేసి కుట్టుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూసేద్దామండి. అది కూడా చాలా సింపుల్గా చెప్పేస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ని ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 2.5 పెట్టాను. ఓకేనా, చూడండి 2.5 అనమాట. తర్వాత నెక్ ఒక డౌన్ వచ్చేసి 11 ఇంచెస్ అంటే 11 ఇంచీలు. ఇక్కడ అంటే ఈ పైన కాకుండా కింద నేను 3 ఇంచులు అయితే పెట్టానండి. కొంచెం డీప్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ నుంచి మనకి ఈ మూల నుంచి ఇక్కడికి 2 ఇంచులు కానీ లేదంటే 1.75 ఇంచులు కానీ ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్నాక ఈ విధంగా స్ట్రైట్గా స్కేల్తో ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసేయండి. మీకు ఇలాగే కావాలి అనుకుంటే ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే చూడండి, లోపలికి ఇంకొక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ అయితే వేసేసేయండి. ఇలా వేసుకున్నాక ఆ 1/2 ఇంచు లోపలికి అయితే వేసుకున్నాం కదా మార్కింగ్, ఇక్కడి నుంచి క్రాస్గా ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాము. తర్వాత వచ్చేసి మనకి కరువు స్కేల్ ఉంటుంది కదా, హార్మల్ స్కేలు అంటే హార్మల్ రౌండ్ గీస్తాం కదా, ఆ స్కేల్ అనమాట. దాన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఒక 1/2 ఇంచు మార్కింగ్ వేసుకోండి. ఈ 1/2 ఇంచు మార్కింగ్ వేసుకున్నాక చూడండి, షేప్ ఏ విధంగా తెలుస్తుంది కదా, దానిపైననే ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా వచ్చేసింది కదా, మళ్ళీ ఇక్కడ కూడా అంతే. ఈ విధంగా కొంచెం ఇటు జరిపేసుకోండి, మీకు తెలుస్తుంది ఇలా మార్కింగ్ వేసినప్పుడు. చూడండి, ఫస్ట్ వేసాం కదా మార్కింగు, అక్కడికి 1/2 ఇంచు లోపలికి అయితే ఈ విధంగా వేయాలన్నమాట. చూడండి, ఇలా వేసేసుకుంటే మనకి ఈ స్టార్ నెక్ అనేది చాలా అందంగా రెడీ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మార్కింగ్ వేసే విధానంగా మనం కట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, నేను ఇప్పుడు నార్మల్ అంటే ఇది వచ్చేసి 32 సైజ్ బ్లౌజ్ అనమాట. అందుకే ఈ మార్కింగ్ అయితే సరిపోతుందండి. కొంచెం మీకు వెడల్పు ఎక్కువగా కావాలంటే 1 ఇంచ్ వరకు కూడా, ఇక్కడ 1 ఇంచ్ వరకు కూడా మీరు మార్కింగ్ వేసేసుకొని సేమ్ ఇదే విధానంగా మీరు మార్కింగ్ వేసి కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ వరకు అనమాట. ఇక్కడ వరకు వేస్తే 1 ఇంచ్ అయితే వస్తుంది. అయితే నేను బ్లౌజ్ని ముందే కట్ చేసి పెట్టానండి. మీకు మార్కింగ్స్ చూపించడం కోసము ఇంకొక బ్లౌజ్ మీద నేను మార్కింగ్ అయితే వేశాను. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ వేశానో సేమ్ అలాగే ఇది కట్ చేసుకున్నాను. చూడండి, తర్వాత వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి పైకి ఉంది కదా, అంటే రాంగ్ సైడు కిందకుంది, రైట్ సైడ్ వచ్చేసి పైకి ఉంది. ఇప్పుడు మనము లైనింగ్ని దీనిపైన పెట్టేసుకొని కుట్టు అయితే వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు మార్జిన్తో కుట్టు వేసుకోవాలి. ఇక్కడ చూడండి, 3 ఇంచులకి నేను మార్కింగ్ వేస్తున్నాను. ఇది ఎందుకంటే మనకి వెనకాలకి థ్రెడ్స్ పెడతాం కదండి, అది మనం కుట్టేటప్పుడే మనం ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకి బయటికి ఖర్చులు ఏమీ కనబడకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడికి ఈ మార్కింగ్ వేసే దగ్గరికి ఈ విధంగా ఆపేసేయండి కుట్టు అనేది. ఇప్పుడు చూడండి, ఈ మార్కింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ థ్రెడ్ని అయితే పెట్టేసి కుట్టేసేయండి. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుంది. తర్వాత ఈ మూలల దగ్గర నేను చూపిస్తున్నా చూడండి, ఈ మూలల దగ్గర మార్కింగ్స్ అయితే వేసేసుకోండి. మనకి ఈ షేప్ ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా మనము 1/2 ఇంచు మార్జిన్తో ఈ విధంగా షేప్ అయితే తిప్పుకుంటూ కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా మూలల దగ్గర మార్కింగ్ వేసేసేయండి. మీకు అంటే తెలుస్తుంది అనమాట నీట్గా. అక్కడే సూది దింపాలి అనుకొని పాదం పైకి ఎత్తేసి సూదిని కిందకి దింపేసి మళ్ళీ ఇటువైపు తిప్పుకోవాలి. చూడండి, రెండో వైపు కూడా మనకి థ్రెడ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇలా పెట్టడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చూసారు కదా, మళ్ళీ నేను రబ్ చేసుకోవాలండి కొంచెం, లేదంటే ఊడొచ్చేస్తుంది. ఇటు సైడ్ కూడా కొంచెం రబ్ చేసుకోవాలి. తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలి. చూడండి, లైనింగ్ ఏ విధంగా అయితే మనం కుట్టు వేసుకున్నామో అలా మొత్తం కూడా కట్ చేసేసాక ఈ మూలలు ఉంటాయి చూడండి, ఈ మూలల దగ్గరికి కొంచెం కట్ చేయాలన్నమాట. అంటే ఒక్క నూలు పోగంతా వదిలేసి దానికి దగ్గరగా, అంటే మనం కుట్టు వేసాం కదా దాని దగ్గరగా చూడండి, చూపిస్తున్నాను ఇలా అనమాట. ఇలా కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి మూలలు అనేవి నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు మనం లైనింగ్ని తిరగేసుకుందాము. చూడండి, ఈ విధంగా తిరగేసుకొని పైన ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. పైన మనకి చివర అంటే ఈ కొనాన మనం కుట్లు అయితే వేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి, లైనింగ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలండి. అప్పుడే మనకి నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది. చూడండి, మూలలు కూడా చాలా బాగా తిరిగింది.
ఇక్కడ మనకి మెయిన్ కదా, ఇక్కడ చూడండి మనం ఏ విధంగా షేప్ ఇచ్చామో ఆ విధంగా రావాలన్నమాట. అయితే ఇక్కడ మనం క్యాన్వాస్ వేయలేదు కాబట్టి మనం కుట్టేటప్పుడే ఈ విధంగా చూడండి సరి చూసుకుంటూ లైనింగ్ని లోపల వైపుకి లాగుకుంటూ ఇలా కుట్టు అనేది వేసుకున్నాము అంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది పల్చటి క్లాత్ అయితే ఖచ్చితంగా క్యాన్వాస్ అయితే వేసుకోవాలండి. ఇది కొంచెం స్టిప్గా ఉంది కాబట్టి నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. మనం క్యాన్వాస్ ఏమీ వేయకపోయినా చాలా నీట్గా అయితే వచ్చేసింది. ఓకేనా, ఇలా అయితే ట్రై చేయండి. మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైనా సరే నీట్గా వచ్చేస్తుందండి. అయితే ఈ విధంగా వేసుకోవచ్చు, లేదా నేను చూపించే విధంగా మీరు లేస్ అయినా వేసుకోవచ్చు అండి. నాకైతే ఈ కస్టమర్ వచ్చేసి లేస్ వేయమని చెప్పారు, లేస్ వేసాను. ఇలా కుట్టి మనం పైపింగ్ కూడా వేసుకుంటే ఇంకా నీట్గా అయితే ఉంటుంది. ఓకేనండి, మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.